అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాల తరహాలో నాగార్జున నటించిన తాజా ఆధ్యాత్మిక చిత్రం ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి అనుంగ భక్తుడైన బాబా హతీరాం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించగా అనుష్క, ప్రజ్ఞా జస్వాల్ ప్రత్యేక పాత్రలు పోషించారు. రాఘవేంద్రరావు మ్యాజిక్ కి కీరవాణి మ్యూజిక్ తోడైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మైమరిపించిందో చూద్దాం. ఇప్పటి వరకు తిరుపతి కొండ ఎక్కిన నాస్తికుడికే కాదు, ఇప్పటికే ఒక 3-4 సార్లు వెంకటేశ్వరుడి మీద పరమ భక్తితో 7 కొండలు ఎక్కిన ఆస్తికుడికి కూడా తెలియని హతీరాం బాబా జీవితం ఓం నమో వెంకటేశాయ. ఆయన జననం మొదలుకుని జీవ సమాధి కావడం వరకు అన్ని విషయాలకు కుదిరినంతలో కమర్షియాలిటీ జోడించి రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో హతీరాం బాబాగా నాగార్జున నటించారు. కలియుగ దేవుడైన వెంకటేశ్వరుడిగా సౌరభ్ రాజ్ జైన్ ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం కథగా చెప్పడానికి ఏమీ లేదు. కుదిరితే కథనంలో లీనమై భక్తి పారవస్యంలో మునిగి తేలాల్సిందే. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాల్లో టైటిల్ పాత్ర పోషించి వాళ్లు ఎలా ఉంటారో తెలియని ప్రేక్షక లోకానికి ఒక నిదర్శనంగా నిలిచిన నాగార్జున ఓం నమో వెంకటేశాయలోనూ హతీరాం బాబాగా అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ ను ప్రేక్షకుడి హృదయాన్ని ద్రవింపజేసిన నాగార్జున నటనను చూసి అమితానందానికి గురిగాని ప్రేక్షకుడు ఉండరేమో. ప్రజ్ఞా జస్వాల్ ను కేవలం ఒక పాటకు మాత్రమే పరిమితం చేసి ఆ పాటలో వీలైనంత మేర శృంగార రసాన్ని ఒలకబోశారు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైపోయిన అనుష్క ఈ చిత్రంలో కృష్ణమ్మగా పరిణితి ప్రదర్శించడంతో పాటు పాత్రకు ప్రాణం పోసింది. జగపతి బాబు పాత్ర నివిడి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో తన మార్కు వేయాలని విశ్వ ప్రయత్నం చేసి చివరికి ఏం చేయాలో సైలెంట్ అయిపోయాడు. ఇక మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేయాలని వేరే లెవెల్లో ట్రై చేశారు. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పనితనం సినిమాకి మెయిన్ అసెట్. మహాబలేశ్వరం లొకేషన్స్ ని తిరుపతి కొండలుగా చూపించిన విధానం ప్రశంసనీయం. కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని భక్తి పరవశంలో మునిగి తేలేలా చేసింది. గ్రాఫిక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. తిరుపతి కొండలు, పాలసముద్రం వంటి ప్రదేశాలను గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేయడం బాగుంది. చాలా సన్నివేశాలు ప్లెజెంట్ గా అనిపించాయి. జేకే భారవి మాటల్లో గ్రాంధికం ఎక్కువ లేకుండా నవతరానికి అర్థమయ్యే సాధారణ భాష ఉండడం విశేషం. అయితే కథనంలో జర్క్స్ ఎక్కువయ్యాయి. చరిత్ర నిశితంగా తెలిసిన వారికి మాత్రం ఇదంతా కాస్త అతిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఇరికించిన కమర్షియల్ అంశాలు భక్తిరస చిత్రాల అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. దర్శకేంద్రుడు ఫస్ట్ హాఫ్ మొత్తం హాస్యరసానికి శృంగార రసం జోడించి అలరించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కానీ సెకండ్ హాఫ్ లో పూర్తి స్థాయిలో భక్తి రసంపై కాన్సన్ట్రేట్ చేసి సన్నివేశాలను తెరకెక్కించిన విధానం మాత్రం బాగుంది. క్లైమాక్స్, నిత్య కళ్యాణం, పాచికల ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. మాస్ యాక్షన్ సినిమాలకు అలవాటు పడిపోయిన నేటి తరం ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోవడం కష్టమే. కానీ భక్తిరస చిత్రాలను ఆదరించే నిన్నటి తరం ప్రేక్షకులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకి మాత్రం బాగా నచ్చే చిత్రం ఓం నమో వెంకటేశాయ. నాగార్జున కెరియర్ లో మరో మైల్ స్టోన్ గాను మిగిలిపోయే సినిమా ఇదే. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5.